ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయమందు దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేసుకుందామండి. గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. స్తుతుల మధ్యలో ఆసీనుడైన మా దేవా, నీకు వందనాలు, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నా తండ్రి. అవును తండ్రి, ఈ ఒక్క ప్రభ ఉదయమందు తండ్రి, అయా నిన్ను స్తుతించే ఒక ప్రభ ఆత్మతో మమ్మల్ని నింపండి నా తండ్రి. నీకు స్తోత్రం నా తండ్రి. అలనాడు ఇశ్రాయేల్ ప్రజలు నా ప్రభ నిన్ను స్తుతించినప్పుడు తండ్రి, వారి ఎదుట ప్రభ ఉన్న ఎరికో గోడలు తండ్రి కూలిపడిన రీతిగా నా తండ్రి, మా ఎదుట ఉన్న ప్రతి ఒక్క ప్రభ సమస్యలు, బాధలు నా తండ్రి, అయా మరి రాజా కొండలాగా ప్రభ, అవును తండ్రి, అడ్డు గోడలాగా ఉంటున్న ప్రతిది కూడా రాజా తండ్రి నీ ఒక ప్రభ, అవును తండ్రి, ఆత్మతో నింపబడిన వారంగా నిన్ను స్తుతించి అయా వాటంటిని కోటలన్నిటినీ కూల్చేవారుగా మమ్మల్ని మీరు అభిషేకించమని అడుగుతున్నాం తండ్రి. స్తుతి ఒక ఆత్మతో మమ్మల్ని నింపండి. ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి నా తండ్రి. అవును రాజానికి వందనాలు ప్రభా. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో చదువుతున్న రీతిగా పౌలు శీలను ప్రభ బంధించి చెరసాల్లో వేసినప్పుడు తండ్రి, ఆ బంధకంలో ఉంటూ కూడా రాజా వారు సంతోషంగా నిన్ను స్తుతించి ఆరాధించి ఉన్నారు నా తండ్రి. వారు స్తుతించడం వల్ల నా తండ్రి, అవును రాజ్యానికి వందనాలు ప్రభ. పెద్ద భూకంపం కలిగింది. అవును తండ్రి, అనేక మంది ఒక ప్రభ కట్లు విప్పబడినాయి నా తండ్రి. నీకు స్తోత్రము పరిశుద్ధాత్మ దేవా. ఈ ఒక సమయమందు మమ్మల్ని ప్రభ అట్టి ఆత్మతో మీరు నింపండి. స్తుతించే ఆత్మతో మీరు నింపండి నా తండ్రి. మేము ఎంతగా స్తుతించామో ప్రభ అంతగా మా కట్లు విప్పబడతాయి నా తండ్రి. మా ఇంట్లో కుటుంబంలో ఉన్న ప్రతి వారి ఒక కట్ల విప్పబడతాయి నా తండ్రి. యేసయ్యా, మీ యొక్క కృపతో మమ్మల్ని నింపండి నా తండ్రి. అట్టి సహాయం మాకు దయచేయండి నా తండ్రి. నేను హృదయ అంతరంగం నుంచి స్తుతించుటకు, ఆరాధించుటకు సహాయం చేయండి నా తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ఎల్లప్పుడూ నీలో ఆనందిస్తూ నిన్ను స్తుతించి నిన్ను మహింపరిచే అట్టి ఒక కృపలో మమ్మల్ని నడిపించండి నా తండ్రి. నా ఒక ప్రాణమా యెహోవాను సన్నతించుము అన్నారు తండ్రి. అయ్యా ఎల్లప్పుడూ నిన్ను సన్నతించు అయ్యా, సన్నతిస్తూ నా ప్రభ నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి నా తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయ్యా ఈ ఒక సమయమందు నా తండ్రి, మా అందరినీ మీ పరిశుద్ధాత్మ శక్తితో స్తుతించే ఆత్మతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం ప్రభా. మేమెంతగా స్తుతిస్తామో, ఎంతగా నిన్ను మహిమ పరుస్తామో నా తండ్రి, మీరు నా తండ్రి ఎంతగానో ఆనందిస్తూ తండ్రి మా జీవితాలను మారుస్తూ మమ్మల్ని ప్రభా నీ ఒక స్వారూప్యమందు మారుస్తూ నా తండ్రి, నీ కృపలో మమ్మల్ని వర్ధిలింప చేసే తండ్రివి గనుక నీకు వందనాలు తండ్రి. అట్టి స్తుతి ఆత్మతో ప్రభా నన్ను మమ్మల్ని నింపండి నా తండ్రి. మీరు చేసిన ఏ మేలును మేము మరిచిపోకుండా నా తండ్రి నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి నా తండ్రి. అవును తండ్రి, నీకు స్తోత్రము ఎల్లవేళ తండ్రి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రచ్చా అవును తండ్రి, నిన్ను స్తుతించే ఆ భాగ్యమును దయచేయండి నా తండ్రి. నీకు స్తోత్రము. యెహోవా యందు ఆనందించడమే మీ బలమని తండ్రి మీరు చెప్పిన రీతిగా నా తండ్రి ఎల్లప్పుడూ నీలో ఆనందించే కృపను దయచేయండి. పిలిపి 4:4 ప్రకారం నా తండ్రి ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అన్నారు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రము. నీలో ఆనందించే కృపను దయచేయండి నా తండ్రి. నీ కృపతో నింపండి నా తండ్రి. నీకు స్తోత్రము. నీ మహిమను చూసుటకు నా ప్రభ మమ్మల్ని అట్టి ఒక స్తుతి ఆత్మతో మమ్మల్ని నింపండి నా తండ్రి. నీకు స్తోత్రము. పరిశుద్ధుడానికే వందనాలు, వందనాలు నా తండ్రి. అవును రాజానికే వందనాలు నా ప్రభ. నీకు వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నా ముందు కూడి ఉన్నారో అక్కడ వారు మధ్యలో ఉన్నారన్నారు తండ్రి. మేమెంతగా స్తుతించి నేను ఆరాధిస్తూ తండ్రి ఉన్నామో, అయా మా మధ్యలో మీరు నిశ్చయముగా ప్రభా సింహాసన ఆసీనుడై మా మధ్యలో మీరు ఉన్నందుకు వందనాలు. పరిశుద్ధానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నా తండ్రి. ఎందరికో లేని ధన్యతను తండ్రి నాకు మాకు మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు, వందనాలు, వందనాలు నా తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. స్తుతి ఆత్మతో ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే భాగ్యముతో మమ్మల్ని నింపండి, మమ్మల్ని బలపరచండి, నీ కృపలో భద్రపరిచి నీ ఒక సాక్షి బిడ్డలుగా ముద్రించి కాపాడమని మా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి అట్టి స్తుతి ఆత్మతో మీరు నింపమని అడుగుతున్నాం. మాకు ఏది ఉన్నా లేకపోయినా నా తండ్రి నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి నా ప్రభా. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నా తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము నా తండ్రి అగ్నిలాంటి శోధనలో నడిచినప్పుడు తండ్రి నేను స్తుతించే భాగ్యం దయచేయండి నా తండ్రి. ఏది కూడా రచ్చా నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపదు గనక నా తండ్రి, అయా మీరు చేసిన త్యాగమును ఎల్లప్పుడూ ధ్యానిస్తూ నిన్ను స్తుతించి నీ ఒక రాజ్య వారసులుగా మమ్మల్ని సంపూర్తిగా మీరు మార్చి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.